హాయ్ వ్యూయర్స్. ఈరోజు మనము బ్రైడల్ కేర్ గురించి తెలుసుకుందాము. ఇంకా పెళ్లి ముహూర్తాలు వచ్చేస్తున్నాయి అక్టోబర్ నుంచి. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే 2 months ముందు నుంచి కేర్ తీసుకున్నారు అంటే చాలా అందంగా చక్కగా కనిపించవచ్చు పెళ్లి కూతుళ్ళు. అంటే నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా, నేను అబ్బాయిలకు కూడా అనుకోండి. కొన్ని విషయాలు అబ్బాయిలకు కాదు, ఓన్లీ అమ్మాయిల కోసమే. యాక్చువల్గా ఏంటి అంటే పెళ్ళి అనేది చాలా స్పెషల్ ఎవరి లైఫ్లోనైనా కానీ. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే చాలా అందంగా తయారవుదాం అనుకొని ఏదేదో ట్రై చేసి చాలా రకాలు అప్లై చేసి కష్టపడిపోతూ ఉంటారు. చాలామందికి మీరు గమనిస్తే పెళ్ళి కుదిరిన తర్వాత పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఇది టెన్షన్తో అనమాట. నేను ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాను, 2005 నుంచి గమనిస్తూ ఉన్నాను. పాపం అప్పటి వరకు చక్కగా ఉంటుంది అమ్మాయి, పెళ్లి కుదిరిన తర్వాత పింపుల్స్ వచ్చి ఉంటాయి ఫేస్ మీద అనమాట. ఎప్పుడూ ఉండుండవు తనకి, అయినా కానీ పెళ్లి కుదిరిన తర్వాత లేదా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పింపుల్స్ వస్తాయి. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని తనకు మేకప్ వేశారు కదా అందుకనే ఏమన్నా వచ్చాయేమో అనుకునేదాన్ని. మేకప్ వేసుకోకపోతే కూడా వస్తున్నాయి. కాబట్టి ఇదేంటి అంటే టెన్షన్తో. సో టెన్షన్ పడకండి మా. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే చాలా లేట్గా మాట్లాడుతూ ఉంటారు. సో అర్ధరాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు. దీనివలన మీ బాడీ ఓవర్ హీట్ అయిపోయి కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అందంగా కనిపించాలి, అందమైన పెళ్లి కూతుర్లలాగా కనిపించాలి అంటే కొంచెం కేర్ తీసుకోండి. దాంట్లో ఫస్ట్ది మంచినీళ్ళు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచినీళ్ళు బాగా తాగండి, మినిమం 3 liters తాగండి. మీ డైట్లో 2-3 ఫ్రూట్స్ చేర్చుకోండి. అరటిపండు తినచ్చు హ్యాపీగా, చిన్న అరటిపండు అయినా తినచ్చు. ఒక సిట్రస్ ఫ్రూట్ తీసుకోండి, అది ద్రాక్ష అవనివ్వండి, జామకాయ అవనివ్వండి, బత్తాయిలు, ఆరెంజెస్. నేను ఇవే ఎందుకు చెప్తాను అంటే కివీస్ కూడా తినొచ్చు, కానీ కివీస్లో న్యూట్రిటివ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది నాకు డౌట్. మనవి కాదు కదా, మన లోకల్ ఫ్రూట్స్ తినండి మా, చాలా మంచిది. ఫ్రెష్గా ఉన్నవి తినండి. జామకాయలు అయితే మనవే, మన పక్క తోటల్లో నుంచి వస్తాయి కాబట్టి హ్యాపీగా తినొచ్చు. సో ఫ్రూట్స్ అయిపోయింది కదా, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రకరకాల ఫ్రూట్స్ దొరుకుతూ ఉన్నాయి. జలుబు చేయకపోతే వాటర్ మెలన్ తినండి, ఇది బ్లడ్ ప్యూరిఫైయర్. దానికి తోడు పొమోగ్రనేట్ ఈ సీజన్లో కూడా బాగా దొరుకుతుంది, రైనీ సీజన్లో. ప్రతిరోజు ఒక పొమోగ్రనేట్ సీడ్స్ తీసుకోండి, లేదా జ్యూస్ తాగండి చక్కగా, చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే మీకు ఏమాత్రం డాండ్రఫ్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా కాకరకాయ తినండి మా. నేను ఈ 2 నెలలే అని చెప్పను, ఎవరైతే కాకరకాయ రెగ్యులర్గా తింటారో వాళ్ళకి పింపుల్స్ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది, డాండ్రఫ్ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు ఏం పోదు, కానీ మీరు అలవాటు చేసుకున్నారంటే ఫ్యూచర్లో కూడా చాలా చక్కగా అందంగా కనిపించవచ్చు. కాబట్టి కాకరకాయ వద్దు అనకుండా వారానికి 2 సార్లు తినండి. ఎక్కువ కూడా తినాల్సిన అవసరం లేదు, కొంచెం తినండి. 50 grams తింటే కూడా అది మీకు పనిచేస్తుంది. కొంచెం చేదుగా తినాలి. చేదు మొత్తం తీసేసి మజ్జిగలో ఉడకబెట్టేసి మొత్తం తీసి పారేసి చేదంతా సింక్లో పడేసి ఉట్టిది మాత్రం తినకండి. అప్పుడు మీరు వంకాయ తిన్నా, పొటాటో తిన్నా, కాకరకాయ తిన్నా ఒకటే అవుతుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఏంటంటే పెరుగు, మజ్జిగ. చాలామంది పెరుగు తినకూడదు, మజ్జిగ తాగకూడదు, జలుబు చేస్తుంది, రైనీ సీజన్లో వద్దు, సమ్మర్లో అయితే మంచిది, ఇలా చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మా. పెరుగు మధ్యాహ్నం తినండి, నైట్కి మీకు ప్రాబ్లం అనుకుంటే మజ్జిగ తాగండి. సో ఇది మనకు అలవాటు అయిన తర్వాత చెడుగా ఏమీ చేయదు అది. కాబట్టి ఇంకా మీ స్కిన్ చాలా బ్రైట్గా వస్తుంది, మీరు తిన్నది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా. ఇది కేర్ తీసుకోండి. నాన్ వెజ్ నేను ఎప్పుడు చెప్తాను, నాన్ వెజ్ తినొద్దు అని చెప్పాను, కానీ వారానికి 2 సార్లు 3 సార్లు తింటే పర్వాలేదు. రోజు తిన్నారు అంటే మాత్రం మీ స్కిన్ వేరేగా అవుతుంది, మీరు గమనించవచ్చు. కాకపోతే ఎగ్స్ బాగా తీసుకోవచ్చు మా. ఎగ్స్ మీరు ప్రతిరోజు 2 కూడా తినొచ్చు. ఈవెన్ మీకు పింపుల్స్ ఉంటే కూడా తినొచ్చు, కానీ యోక్ తినండి. యోక్ తినకపోతే ఎగ్ తినడం వేస్ట్. 40 years దాటిన తర్వాత ఆలోచించాలి మా, యోక్ తినాలా వద్దా అనేసి. సో జనాల్లోకి వెళ్ళిపోయింది యోక్ తినకూడదు, పచ్చగుడ్డు తినకూడదు అనేసి. ఇది యాక్చువల్గా తప్పు. మీరు పచ్చగుడ్డు తినకపోతే ఎగ్ తిని ప్రయోజనం ఉండదు. ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి, యోక్లోనే ఉంటాయి. అమైనో యాసిడ్స్ కూడా, కంప్లీట్ ప్రోటీన్ కాదు. కాబట్టి తప్పకుండా ఫుల్ ఎగ్స్ 2 తినొచ్చు రోజుకి మీరు. పప్పు ఇష్టంగా తినండి మా. మీరు పప్పు ఎంత బాగా తింటే మీకు ప్రోటీన్స్ అంత బాగా వస్తాయి. సో అప్పుడప్పుడు అన్నీ తీసుకోండి, మష్రూమ్స్ తీసుకోండి, పన్నీర్ తీసుకోండి. ఇకపోతే జంక్ ఫుడ్ వీలైనంత తక్కువ తినండి మా. వారానికి 2 సార్లు తిన్నారనుకోండి,
మన బాడీకి ఆ రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని తట్టుకునే శక్తి. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో మీరు స్నాక్స్ తినే అలవాటు ఉంటే పెళ్ళి కుదిరిన తర్వాత కొన్ని రోజులు మానేయండి. మంచి స్కిన్ మీకు కావాలి అంటే జంక్ ఫుడ్ జోలికి తక్కువ వెళ్ళండి. తినద్దు అని చెప్పను, వీక్లీ ట్వైస్ అయితే పర్వాలేదు, కానీ రోజు తిన్నారు అంటే మాత్రం డెఫినెట్గా డల్గా ఉంటారు. ఇకపోతే కొంచెం బాగా నిద్రపోండి. పెళ్ళంటే అమ్మాయిలకి చాలామందికి నిద్ర పట్టదు. సో ఇది వద్దమ్మా, ప్రశాంతంగా నిద్రపోండి. మీరు ఎంత చక్కగా నిద్రపోతే మీ ఐస్ అంత బ్రైట్గా ఉంటాయి. మీకు డార్క్ సర్కిల్స్ వచ్చాయనుకోండి, మీరు ఎంత మంచి మేకప్స్ వేయించుకున్నా కానీ మీ కళ్ళల్లో అలసట తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా నిద్రపోయి వాటర్ బాగా తాగారంటే స్పార్క్లింగ్ ఐస్తో ఉంటారు. ఇకపోతే హెయిర్, వారానికి 2-3 సార్లు నూనె పెట్టుకోండి. 2 గంటలు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. మంచి షాంపూ వాడండి, మంచి హెయిర్తో ఉంటారు. ఇవన్నీ మీరు ఫుడ్ తీసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ కూడా బాగుంటుంది. ఈ కేర్ తీసుకోండి. ఇకపోతే ఏంటి అంటే చాలామంది పాదాలు గమనించుకోరు, చేతులు పాదాలు కూడా కేర్ తీసుకోండి. సో మీ ప్రతి మూమెంట్ ఫొటోస్ తీస్తారు లేదా వీడియోస్లో ఉంటారు కాబట్టి మొహాన్నే కాకుండా వీపుని పట్టించుకోండి, చేతుల్ని పట్టించుకోండి, పాదాలని పట్టించుకోండి, చక్కగా అందంగా కనిపిస్తారు. చాలామంది వ్యాక్సింగ్ కూడా ఒక 2-3 రోజుల ముందు చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకోకండి, అట్లీస్ట్ 4-5 డేస్ ముందు చేయించుకోండి. కొంతమంది ఫస్ట్ టైం చేయించుకుంటారు, అది కూడా పెళ్ళికి ముందే చేయించుకుంటారు. ఇది చాలా తప్పు. మీకు ఒక్కొక్కసారి ర్యాషెస్ వచ్చాయి అంటే పెళ్ళప్పటికి కొంచెం వేరేగా కనిపిస్తారు. కాబట్టి వ్యాక్సింగ్ మీకు అలవాటు లేకపోతే పెళ్ళికి 1.5-2 నెలల ముందు ఒకసారి చేయించుకోండి. అలానే ఇంకొక 1 వీక్లో పెళ్ళి ఉందనంగా చేయించుకోండి, బాగుంటుంది. కొంచెం ఎక్స్పర్ట్స్తో చేయించుకోండి. వ్యాక్సింగ్ ఎప్పుడు కరెక్ట్ డైరెక్షన్లో తీయకపోతే వేరేగా వస్తుంది హెయిర్, మళ్ళీ చాలా బాధపడతారు. మీకు ఎలా పడితే అలా ఉంటుంది గ్రోత్ అన్నమాట. కాబట్టి వ్యాక్సింగ్ మాత్రం లైట్ తీసుకోకండి. అలానే ఐబ్రోస్ కూడా మీరు 1 వీక్ ముందు చేయించుకోండి, అప్పటికప్పుడు చేయించుకోవద్దు. సో ఇలా కేర్ తీసుకోండి. హెయిర్ స్పా గురించి అడుగుతూ ఉంటారు చాలామంది. హెయిర్ స్పా మీరు జస్ట్ ఒక 3 డేస్ ముందు చేయించుకుంటే కూడా పర్వాలేదు. ఫేషియల్స్ లాంటివి ఒక్క ఫేషియల్ అయితే 3-4 డేస్ ముందు చేయించుకోండి. నేనేం చెప్తాను అంటే ఎవరైనా పెళ్లి కూతుర్లకి కనీసం ఒక 4 సార్లు చేయించుకున్నారు అంటే 15 డేస్ గ్యాప్తో కూడా వాళ్ళకి మంచి స్కిన్తో ఉండొచ్చు. డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ, కొంచెం ఏదన్నా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ తగ్గించుకోవచ్చు. ఏదేమైనా కానీ మీరు మంచిగా బాగా కనిపించాలన్న ఇంట్రెస్ట్ ఉంటే 2 నెలల ముందు ఎక్స్పర్ట్ని కలవండి, వాళ్ళ సజెషన్ తీసుకోండి. అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోండి, అవసరం లేకపోతే మంచి డైట్ ఫాలో అయ్యి హోమ్ కేర్ తీసుకోండి. సో హోమ్ కేర్కి నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను స్పెషల్గా పెళ్లి కూతుళ్ళకి. సో ఇది గోల్డ్ సోప్ ఇది స్పెషల్లీ అంటే పెళ్లి కూతుర్లకనే స్పెషల్ కాదు, ఎవరైనా కానీ వాడచ్చు, కానీ వాళ్ళకి మాత్రం తప్పకుండా చెప్తామన్నమాట. చాలా బాగుంటుంది, pH బ్యాలెన్స్ చేసే సోప్ అన్నమాట. ఇకపోతే దీనికి తోడుగా గోల్డ్ జెల్ కూడా ఇస్తాం మేము. సో ఇదేంటి అంటే మీరు వీక్లీ 2 or 3 అప్లై చేసుకోవచ్చు. మీ స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి గ్లో కూడా వస్తుంది. సో డ్రైనెస్ అనేది అస్సలు ఉండదు. అంటే డ్రైనెస్ ఉంది అంటే మీకు మేకప్ సరిగ్గా ఉండదు, కాబట్టి ఆ డ్రైనెస్ మొత్తం తీసేస్తుంది ఇది. ఇక ఇది వచ్చేసి టామరిన్ స్క్రబ్, మీకు ఇంతకుముందు చూపించాను. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఎక్కడైనా అంటే చాలామందికి ర్యాషెస్ ఉంటాయి, గూస్ పింపుల్స్ లాంటివి అట్లా షోల్డర్స్ మీద, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు వీక్లీ 2 or 3 వాడచ్చు. ఇకపోతే స్కిన్ పాలిష్, కొంతమంది బాడీ మొత్తం ఈవెన్ టోన్ ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే హ్యాండ్స్లో ప్లస్ స్కిన్ పాలిష్ ఇస్తాం మేము. ఈ 2 మీరు కొంచెం ఓపిక్గా కానీ అప్లై చేసుకున్నారు అంటే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే ఇది పారిజాత క్రీమ్, ఇది ఒక స్పెషల్ ప్రోడక్ట్ అన్నమాట. ఓన్లీ బ్రైడల్స్కి ఇస్తామన్నమాట. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజు మీరు 1 గంట పెట్టుకుంటే కూడా చాలు, లేదా నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు. మీ స్కిన్ కండిషన్ని బట్టి ఇస్తామన్నమాట. సో ఇవి ఇంకా ఫ్యాంటైజ్లో బ్రైడల్స్కి స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయమ్మా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కనుక్కోవచ్చు అన్నమాట. ఏదేమైనా కానీ అందరూ నా దగ్గరికి రాలేరు కాబట్టి వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు మీ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి. చక్కగా కేర్ తీసుకోండి. ఈ 2 monthsలో చాలా అందంగా చక్కగా తయారవచ్చు మీరు. సో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.